ప్రైజ్ లార్డ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా విషింగ్ యూ వెరీ హ్యాపీ ఈస్టర్ పిల్లలు. మార్నింగ్ అందరూ చర్చ్కి వెళ్ళారా? సండే స్కూల్కి వెళ్ళారా? ఈరోజు అంతా కూడా ఈస్టర్ సెలబ్రేషన్స్లో చాలా బిజీగా ఉన్నారు పిల్లలు, కానీ మీ అందరూ అటెండ్ అయినందుకు వెరీ వెరీ గుడ్ అండ్ గాడ్ బ్లెస్ యూ పిల్లలు. సో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా? స్టార్ట్ చేసుకోకముందు ఈరోజు అందరినీ కూడా మీరు హ్యాపీ ఈస్టర్ అని విష్ చేశారు కదా. ఈస్టర్ అంటే అర్థం ఏంటి పిల్లలు? చాలామంది చెప్తారు కదా, అక్క గుడ్ ఫ్రైడే రోజు యేసయ్య చనిపోయి థర్డ్ డే తిరిగి లేచారని చెప్పి. ఎవరి కోసం తిరిగి లేచారు పిల్లలు? నీకోసం నా కోసం కదా. ఆయన సిలువలో ఎవరి కోసం ప్రాణం పెట్టారు? నీకోసం నా కోసం కదా. చాలామంది మీరు స్టేటస్లో చూసుంటారు హ్యాపీ రిజరక్షన్ డే అని అంటారు. ఈ రిజరక్షన్ అనే మా వర్డ్కి అర్థం ఏంటి అని అంటే పునరుద్ధాన శక్తి అని అర్థం. అంటే పిల్లలు ఈ లోకంలో ఎవ్వరు చేయండి యేసయ్య చేశారు. అదేంటి తెలుసా? తిరిగి లేవడం. సిలువలో తను ప్రాణం పెట్టి తను ఒక లాస్ట్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ వరకు అంతా తను మన కోసం చెందించిన తర్వాత 3 రోజులు సమాధిలో ఉండి థర్డ్ డే తిరిగి లేచారు పిల్లలు. అలాంటిది మిరాకిల్ ఎవరైనా చేశారా పిల్లలు? ఎవ్వరూ చేయలేదు కదా. మనము ఎవరైనా చనిపోతే వాళ్ళ గురించి ఏడ్చి కొన్ని రోజులకి రోజు ఏడుస్తాము, కొన్ని రోజులకి తగ్గిపోతుంది. అది కొన్ని అవర్స్ అయిపోద్ది, కొన్ని రోజులు కొన్ని మినిట్స్ అయిపోద్ది, కొన్ని రోజులు వాళ్ళ బర్త్డేస్ రోజు వాళ్ళ డెత్ యానివర్సరీ రోజు ప్రార్థన చేస్తా, ప్రేయర్ చేసి అయ్యో వాళ్ళు ఉంటే బాగుండేదని బాధపడుతూ ఉంటాం. కానీ యేసయ్య ఏం చేస్తారు తెలుసా పిల్లలు? ఆయన చనిపోయి అలాగే ఉండిపోలేదు, కానీ తిరిగి లేచారు. అలాంటి గొప్ప దేవుడు నీతో నాతో ఉన్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు కదా పిల్లలు. ఇది ఒక గొప్ప మిరాకిలే కాదు, ఇది మన లైఫ్లో ఒక హోప్ను కూడా తీసుకొస్తుంది పిల్లలు. సరే, మన ఈరోజు ప్రేయర్ ద్వారా స్టార్ట్ చేసుకుందామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి మనం ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకునే ముందు ఒక చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా? అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రేమగల దేవా, కృపగల యేసయ్యనికి వందనములు రాజా. తండ్రి ప్రభా, గడిచిన వారం అంతా ఏ రాజా మీ కృపలో ప్రభా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచారు. నీకు వందనములు ప్రభా. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా ఈ సండే స్కూల్ ప్రోగ్రాం ద్వారా ప్రభా ప్రతి ఒక్క చిన్న బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి. వారికి అర్థమయ్యే రీతిలో ప్రభా లెసన్ ద్వారా, మెమరీ వర్స్ ద్వారా ప్రభా ఎస్ఐ మీరే మాట్లాడమని, మహిమ పొందమని, ప్రతి ఒక్క బిడ్డని మీరు బ్లెస్ చేయమని అడుగుచు కార్యక్రమం అంతట్లో మీరు తోడై నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లలు వెరీ గుడ్. పిల్లలు మీ అందరూ కలిసి ప్రార్థన చేశారు కదా. పిల్లలు యేసయ్య గురించి మీరు ఎప్పుడైనా విన్నారంటే చిన్నప్పటి నుంచి వింటున్నామక్క అంటారు కదా. ఎంతో గొప్ప దేవుడు కదా. పాపులమైన మన కొరకు ఏం చేశాడంటే ప్రాణం పెట్టి రక్తం కాచి తిరిగి లేచేసి ఏం చేస్తున్నారు తెలుసా పిల్లలు? తను 2 చేతులు చాపి రమ్మని పిలుస్తున్నాడంట. ఈరోజు యేసయ్య నిన్నే పిలుస్తున్నాడు పిల్ల. అదిగో చెల్లి నిన్నే పిలుస్తున్నాడు, తమ్ముడు నిన్నే పిలుస్తున్నాడు. నువ్వు ఇన్ని రోజులు ఏమనుకుంటున్నా అంటే రోజు సండే స్కూల్కి వెళ్తున్నాను కదా, నేను వాక్యం వింటున్నాను కదా, నేను యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నిజంగా నువ్వు యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేయట్లేదేమో, ప్రార్థన చేసుకోవట్లేదేమో, బైబిల్ చదువుకోవట్లేదేమో. ఈరోజు యేసయ్య 2 చేతులు చాపి పిలుస్తున్నారు పిల్ల. మీ మమ్మీ డాడీ ఎక్కడైనా నుంచైనా 2 చేతులు రావగానే పరిగెట్టుకొని వెళ్ళి వాళ్ళు గట్టిగా హక్ చేసుకుంటాం కదా. ఈరోజు యేసయ్య కూడా పిల్లలు 2 చేతులు చాపి నా దగ్గరికి రా అని వెయిట్ చేస్తున్నారు. మరి యేసయ్య దగ్గరికి నువ్వు వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు పిల్లలు? ఈ పాట కూడా మనం నేర్చుకుందామా? ఈ పాట ఎంతో అర్థవంతమైన పాట, ఎంతో మెలోడియస్ సాంగ్. మరి ఆ పాట ఏంటో నేర్చుకుందామా పిల్లలు? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలుచుచున్నాడు. పాపులమైన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలుచుచున్నాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? అతని ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా?
నీతిమంతునిగా మార్చి పరలోకం ఇస్తాడు. పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు. నీతిమంతునిగా మార్చి పరలోకం ఇస్తాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? అతని ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? అతని ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? పిల్లలు మీ అందరికీ నచ్చిందా? ఎస్, ఎంతో మంచి పాట కదా. యేసయ్య గురించి ఎప్పుడైనా ఆ తండ్రి, నీకు ఎవరైనా ఫాదర్, ఈ లోకంలో ఫాదర్ ఉంటారు పోయి, మనందరికీ హెవెన్లీ ఫాదర్ ఎవరంటే యేసయ్య. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు పిల్లలు. సో మీ అందరూ కూడా మెమరీ వర్స్ నేర్చుకోవడం రెడీగా ఉన్నారా పిల్లలు? ఎస్, మీకు మెమరీ వర్స్ గురించి నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. మన యేసయ్య చాలా అద్భుతాలు చేశారు కదా. దాంట్లో బిగ్గెస్ట్ మిరాకిల్ ఏంటంటే 3 రోజులు తను చనిపోయిన తర్వాత 3వ రోజు లెగడమే, అంటే ఈస్టర్ సెలబ్రేట్ చేసుకున్నాం కదా. ఆ తర్వాత కూడా యేసయ్య ఎక్కడికి కూడా అంటే వెంటనే తన పరలోకం వెళ్ళిపోలేదు, కానీ తను 40 days ఉండి వాక్యాన్ని ప్రచురించారు, మిరాకిల్స్ చేశారు పిల్లలు. ఈరోజు నీ లైఫ్లో కూడా ఏదైనా సిచ్యువేషన్లో నువ్వు బైండ్ అయిపోయి ఉన్నావు అనుకో, నేను దీంట్లోంచి రాలేకపోతున్నానంటే యేసయ్య వాక్యం పలకగానే నీ జీవితంలో నువ్వు ఫ్రీ అవుతావు పిల్లలు. నీ బాండేజెస్ అన్నీ కూడా అవన్నీ కూడా నేను తెంపబడతాయి. సో నువ్వు ఈరోజు నేను ఏం చేయాలి తెలుసా? నువ్వు నేర్చుకుంటున్న వాక్యం నేను బలపరుస్తుంది. నువ్వు అనుకున్నవి అక్క కొన్నిసార్లు ఈ మధ్య రీసెర్చర్స్లో ఏమని చెప్పారంటే, చాలామంది చిన్నపిల్లలకి చాలా తెలియని బాండేజెస్ ఎవరు కూడా చెప్పలేము, మేము ఎవరికి చెప్పుకోలేని సిన్స్ మాలో ఉన్నాయి అని అంటున్నారంట. ఒకవేళ నువ్వు కూడా గుంపులో ఉంటే అవన్నీ నువ్వు బయటకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నువ్వేం చేయాలంటే ఆ మెమరీ వర్సెస్ నువ్వేదైతే నేర్చుకున్నావో ఆ మెమరీ వర్స్ని ఎప్పుడైతే బయటకు పలుకుతావో దేవుడు నీకు విడుదల ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు పిల్లలు. సో మన మధ్యనున్న మేరక్క మనకు మెమరీ వర్స్ నేర్పించడం రెడీగా ఉంది. మరి మేరక్తో మన అందరూ మెమరీ వర్సెస్ నేర్చేసుకుంటున్నావా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు మంచి మెమరీ వర్స్ నేర్చేసుకుందామా? మరి చక్కగా బైబిల్ చూసినట్లయితే యోహాను సువార్త 11:25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చూసారా పిల్లలు, పునరుద్ధానము జీవము ఎవరంట? యేసయ్య మాత్రమే. ఈ లోకంలో మరి చాలామంది చనిపోయారు, కానీ తిరిగి లేచినట్టు ఎవ్వరు కూడా మరి మనకు కనిపించరు. కానీ మన దేవుడు పునరుద్ధానుడై మనందరి కోసము తన ప్రాణాన్ని పెట్టి మళ్ళీ తిరిగి లేచి ఈరోజు మనందరి కోసం ఆయన మన హృదయంలో ఉన్నారు. కాబట్టి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే విశ్వాసం అంటే ఏంటో తెలుసా పిల్లలు? యేసయ్యని నమ్మటం. మరి మీరు నమ్ముతున్నారా? ఎవరైతే యేసయ్యని నమ్ముతున్నారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మరి చనిపోయినను బ్రతుకును. అంటే ఎలాంటి కష్టమున్నా, ఏ పరిస్థితి అయినా, ఒకవేళ బాగాలేకపోయినా, లేకపోతే జాబ్ లేకపోయినా, ఏదైనా సరే మరి కావాల్సినవన్నీ కూడా మరి దేవుని దగ్గర మాత్రమే మనకి దేవుడిస్తాడు. మనం ఎప్పుడైతే ఆధారపడతామో, దేవుడిని నమ్ముతామో, నీకున్న ప్రతి పరిస్థితిలో నువ్వు యేసయ్యని నమ్మినప్పుడు ఖచ్చితంగా జీవంతో, సంతోషంతో, ఆశీర్వాదంతో, సమృద్ధితో దేవుడు నిన్ను నింపుతా ఉన్నాడు. కాబట్టి ఈ మాటను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఓకేనా పిల్లలు? ఖచ్చితంగా మన పరిస్థితిలో యేసయ్యని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలు మరి మెమరీ వర్స్ నేర్చుకున్నారు కదా. పిల్లలు మీకు తేనె అంటే తెలుసా? హనీ ఎలా ఉంటుంది పిల్లలు? సాల్టీగా ఉంటుందా? చేదుగా ఉంటుందా? కాదు కదా. చాలామందికి చాలా ఇష్టం. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నారు, ఆయన అయితే డబ్బా తేనె తినేస్తారంట, అంత ఇష్టం అంట పిల్లలు. సో తేనె ఎట్లా ఉంటుంది? చాలా తీయగా ఉంటుంది కదా. ఇంకా బంగారం, మీరు ఎప్పుడైనా మమ్మీ దగ్గర, మమ్మీ నేను గోల్డ్ రింగ్ పోగొట్టుకున్నాను, లేకపోతే గోల్డ్ జుమ్కా పోగొట్టుకున్నాను అని ఎప్పుడైనా చెప్పారనుకోండి, మమ్మీ ఫుల్ కొట్టి అదెంత విలువైందో కదా అని అంటారు. ఎప్పుడైనా ఆకాశం చూసారా పిల్లలు? చాలా విశాలం, వేస్ట్గా ఉంటుంది కదా. సో యేసయ్య ప్రేమ కూడా అంత గొప్పది పిల్లలు. చుంటే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది యేసయ్య నామాన్ని. ఈ పాట మీకు వచ్చినా రాకపోయినా ఈరోజు యేసయ్యని నువ్వు ప్రేస్ చేయగలవా? యేసయ్య తేనె కన్నా తీయంది నీ ప్రేమ, యేసయ్య వెండి పసిడి కన్నా చాలా విలువైంది నీ ప్రేమ. ఒకవేళ నువ్వు యేసయ్య ప్రేమను నెగ్లెక్ట్ చేస్తే యేసయ్యకి తిరిగి చెప్దామా? ఈ ఆరాధనలో అన్న వాళ్ళు, అక్క వాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు నీ 2 చేతులు పెట్టి, అయ్యా ఇప్పుడు వరకు నీకు దూరం అయిపోయాను, నేను తిరిగి నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, నీ ప్రేమను అనుభవించాలనుకుంటున్నాను అని చెప్పి మనం ప్రార్థన చేద్దామా పిల్లలు? అందరం యేసయ్యని కలిసి ఆరాధిద్దామా? అక్క వాళ్ళు ఇక్కడ ఆరాధన చేసినప్పుడు నీకు పాట వచ్చినా రాకపోయినా, లెట్ us all praise and worship him.
కళ్ళు మూద్దాం. మనం దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి వచ్చి ఉన్నాం. అందరూ కళ్ళు మూద్దాం. హృదయపూర్వకంగా యేసయ్యతో మాట్లాడదామా? యేసయ్యకి నీ ప్రేమను వ్యక్తపరుస్తావా? ఇదిగో ఇది మంచి సమయం. నీ ప్రేమ, దేవుడు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు, నీ హృదయం తెరిచి చెప్పడానికి ఒక తగిన సమయానికి మనం వచ్చాం. ఎవరు ఇటు అటు చూడకుండా ఉంటే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నాది, పొంగి పొల్లుచున్నా ప్రేమానిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేవరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా తాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమిల్లే రోకేదము, ఆకాశము కన్నా విశాలమైనది, విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది, ఊహలకందని ఉన్నతమైనది యేసుని నామము. లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరినీ బ్రతికించు జీవము, సర్వకాలములో నివసించు సత్యము యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా తాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమిల్లే బ్రోకేదము, చుంటే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నాది, పొంగి పొల్లుచున్నా ప్రేమానిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము.
యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు, రక్షక నీవేగా మా బలము, యేసయ్యా దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమే బ్రోకేదము, యేసు అసాధ్యుడవు నీవు, యేసయ్యా మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్నే శాసించే యోధుడవు, నీకు సాటి లేవారు, రక్షక నీవేగా మా బలము, యేసయ్యా దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమే బ్రోకేదము, ప్రాణమే బ్రోకేదము, ప్రాణమే అవును దేవా తండ్రి, ఎంత గొప్ప నామం మాకు ఇచ్చావు తండ్రి. దేవా ఇదిగో నాయన మాకున్న పరిస్థితులను బట్టి ప్రభా, నాయన మేము కలిగి ఉన్న బాధలను బట్టి ప్రభా యేసయ్య మేము అక్కడే ఆగిపోతున్నాము. కానీ దేవా ఎంత ఘనమైన నామాన్ని, ఎంత గొప్ప నామాన్ని ప్రభా, అన్నిటికన్నా నాయన 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 అన్ని నామముల కన్నా పైనామాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభా. అయ్యా నీ నామములు ఏది అడిగినా చేస్తానంటున్నావు ప్రభా. అయ్యా మరణాన్ని సైతం తిరిగి లేచిన గొప్ప దేవుణ్ణి నాయన మేము కలిగి ఉన్నామని యేసయ్య. ఇదిగో నాయన మేము కానీ ఇగో నాయన వీక్షిస్తున్న పిల్లల్లో కానీ ఎవరము కూడా ప్రభా మా సమస్యలను బట్టి ప్రభా, ఇంకో దేవా మేము కలిగి ఉన్న బాధలను బట్టి కృంగిపోకుండా ప్రభా నీ నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, ఇదిగో మరణమును తిరిగి లేచిన జయశీలువైన ప్రభా నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నాయన ఇదిగో ప్రభా మా ప్రతి సమస్యల్ని నీకు అప్పగించి ప్రభా మిమ్మల్ని స్తుతించేవారిగా తండ్రి, ఇదిగో నీ కోసం జీవించేవారిగా ప్రభా దేవా మమ్మల్ని అందరినీ నాయన మీరే నాయన కాచి కాపాడమని ఇదిగో తండ్రి దేవా యేసయ్య లెసన్ చెప్పబోచున్న ప్రభా, ఇదిగో తండ్రి నాయన మరి నాయన అక్కల ద్వారా అన్నల ద్వారా మీరే మా అందరితో మాట్లాడమని యేసయ్య. ఇదిగో ప్రభా మేము రెడీగా ఉన్నాం తండ్రి, మీరే అభిషేకించి వారిని నాయన వారి ద్వారా మాతో మాట్లాడమని ఇదిగో నేను ఈ ఆరాధన మీకు అర్పించుకుంటూ యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మేన్. పిల్లలు మరి మీ అందరూ కూడా ఏసైని ఈ పాట ద్వారా కనపరిచారా? మీకు వచ్చి రాని మాటలతో ఏసైని కనపరిచారు పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు. ఇప్పుడు మనందరికీ కూడా మార్నింగ్ నుంచి ఈస్టర్ అంటే మనం చాలా విధాలుగా ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఏసై పుట్టారు, పెరిగారు, సేవ చేశారు, అద్భుతాలు చేశారు. తను ఆల్రెడీ చెప్పారు నేను సిలువ మరణం పొంది చనిపోయి తిరిగి 3వ రోజు లేచారు. ఇది మనందరికీ తెలుసు కదా. హేమక్క దీంతో పాటు ఇంకొన్ని విషయాలు మనకు చెప్పడానికి రెడీగా ఉందండి పిల్లలు. మరి హేమక్కని వెల్కమ్ చెప్దామా? హలో పిల్లలు అందరూ మరి చక్కగా మరి మెమరీ వర్స్ నేర్చుకున్నారు, యాక్షన్ సాంగ్ పాడారు, మరి మా అందరితో కలిసి మీరు వర్షిప్ కూడా చేశారు కదా. మరి పిల్లలు ఈరోజు మరి ఒక ప్రత్యేకమైన దినం కదా పిల్లలు. చాలాసార్లు మనం ఈస్టర్, గుడ్ ఫ్రైడే ఈ రెండింటి గురించి విన్నప్పుడు మనం చాలామంది సాడ్గా ఫీల్ అవుతారు. ఎందుకనంటే యేసయ్య చనిపోయిన రోజు అంటే చనిపోవడం అంటే బాధ కలుగుతుంది కదా. మన ఇంట్లో కూడా ఎవరైనా చనిపోతే మనము ఏడవడం ఇవన్నీ చేస్తాం. కాబట్టి యేసయ్య చనిపోవడం కూడా చాలా బాధని అనుకుంటాం కదా పిల్లలు. కానీ నిజానికి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. యేసయ్య చనిపోవడం మనకి గుడ్ ఫ్రైడేగా ఎందుకు మారింది అంటే యేసయ్య చనిపోవడం మంచి విషయం కదా పిల్లలు. ఎందుకనంటే ఆయన నీ కోసం నా కోసం, మరి నీ పాపం నా పాపం, నీ రోగం నా రోగం, మరి ఆయన మరి 2 చేతులకి మేకులు వేయబడ్డాయి, 2 కాళ్ళకి మేకులు వేయబడ్డాయి, మరి ఆయన శిరస్సుకి మరి ములికిరీటం పెట్టబడింది, ఆయన ఒళ్ళంతా కూడా నీ కోసం నా కోసం చేర్చబడ్డది కదా పిల్లలు. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? యేసయ్య
పాపముగా మారాడంట, పాపిగా మారలేదు. ఆయన సిన్నర్ అవ్వలేదు కానీ సిన్గా మారాడు. ఎందుకంటే నీవు నేను మనమందరం చేసిన తప్పులకి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు చేసిన తప్పులకి ఆయన ఆ యొక్క పాపం అంతటినీ తీసుకొని మరి ఆయన చనిపోవడం జరిగింది. పిల్లలు, అలా చనిపోయిన యేసు ప్రభుని మరి మీ అందరికీ తెలుసు, మరి ఎక్కడ చనిపోయారు కదా ఆయన చనిపోయిన వారిని మనం చూస్తూ ఉంటాం కదా, కానీ వారు తిరిగి లేచి మళ్ళీ రావడం కానీ తిరిగి లేవడం కానీ ఎప్పుడైనా చూసారా? లేదు కదా పిల్లలు. కానీ బైబిల్లో ఒక వింత మరి ఈ యొక్క పునరుత్థాన దినం రోజు జరిగింది పిల్లలు. ఎప్పుడైతే మరి శుభ శుక్రవారం రోజు యేసు ప్రభు చనిపోయారో ఆయన్ని తీసుకొని వెళ్ళి ఏం చేశారంటే మరి ఒక నూతనమైన సమాధిలోనే ఆయన్ని పెట్టడం జరిగింది. పెట్టి పెద్ద ఆ సమాధికి మరి డోర్ కింద ఆ రోజుల్లో పెద్ద రాతిని మరి అక్కడ మూసివేయడం జరిగింది, క్లోజ్ చేయడం జరిగింది. అలా జరిగినప్పుడు మరి ఇంకా అక్కడ ఉన్న పరిసయ్యులు, ఆ రోజుల్లో ఉన్న యాజకులు ఏమన్నారంటే, ఇదిగో ఏ వ్యక్తినైతే యేసు ప్రభు కింద మరి వీళ్ళందరూ మరి నమ్ముతున్నారో వీళ్ళకి ఆ రోజుల్లో బ్రతికి ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, యేసు ప్రభు వారు 3వ దినాన నేను తిరిగి లేస్తానని చెప్పాడు. బహుశా ఆయన తిరిగి లేస్తాడేమో, కాబట్టి మరి అక్కడ ఇంకా ఏదైనా కట్టుదిట్టం చేయాలి అని చెప్పి ఈ యొక్క పరిసయ్యులు, యాజకులు అన్నప్పుడు మరి ఆ యొక్క రాజు ఏమంటాడంటే, ఇదిగో నేను ఆల్రెడీ అక్కడ కావలి వారిని పెట్టి ఉన్నాను, ఇంకా మీకు ఏమి నచ్చిందో అది చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా చెప్పారో వీరు వెళ్ళి మరి అక్కడ ఒక సీల్ చేస్తారు ఆ రాయిని. ఎందుకంటే చాలా మరి దాన్ని చాలా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ దాన్ని ఆ రాయిని పొర్లించకుండా, ఆ రాయిని అసలు కదపడానికి కూడా వీలు లేకుండా వీరు ఏం చేస్తారంటే ఒక ముద్రని వేసేస్తారు, దాన్ని చక్కగా క్లోజ్ చేస్తారనమాట. చేసిన తర్వాత మరి ఆదివారం తెల్లవారుజామున ఏం జరుగుతుందంటే, మరి మగ్దలేని మరియా, వేరొక మరియా, ఇంకా కొందరు కలిసి మరి ఆ తెల్లవారుజామున యేసు ప్రభు వారి దేహమునికి మరి సుగంధాలు పట్టుకొని వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఒక కొంచెం దూరంలోనే సమాధిని చూసినప్పుడు దాని యొక్క రాయి పొర్లింపబడ్డం వారు చూస్తారు. అలా చూసినప్పుడు వారు ఇంకా చాలా సడన్గా అలా చూసేటప్పటికి వాళ్ళు ఇంకా దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ యొక్క రాయి మీద ఒక పెద్ద వ్యక్తి కూర్చొని ఉంటాడు. ఆయన వస్త్రాలు చాలా మహిమతో నిండిపోయి ఉన్నాయంట. ఆయన చాలా బలంగా కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తిని చూసినప్పుడు మరి వీరు అనుకుంటారు, ఇదేంటి రాయి దొర్లింపబడి ఉంది, ఈ వ్యక్తి ఆ రాయికి పక్కగా ఉన్నాడు అని చూసినప్పుడు మరి ఆ వ్యక్తి ఈయనతో మాట్లాడతారు. ఏమనంటే, మీరు ఎవరైతే చూడ్డానికి వచ్చారో, ఎవరైతే చనిపోయిన యేసు ప్రభువుని మీరు చూడ్డానికి వచ్చారు కదా, ఇదిగో ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచాడు అని ఆ యొక్క వ్యక్తి చెప్తారు. పిల్లలు, ఇంతకు ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మరి పరలోకము నుంచి దిగి వచ్చిన ఒక దూత. ఆ దూత చూడండి పిల్లలు, దేవాది దేవుడు చనిపోయినప్పుడు మరి ఆయన తిరిగి లేచాడు. ఎందుకు తిరిగి లేచాడు అంటే పునరుద్ధాన శక్తి. మీరు వాక్యం నేర్చుకున్నారు కదా, యోహాను 11లో ఏమనుంది? నేనే నిత్య జీవమును పునరుత్థానమునని దేవుడు చెప్పాడు కదా పిల్లలు. మరి ఆయనలోనే జీవం ఉన్నది కాబట్టి మరణం కూడా ఆయన ఏమీ చేయలేకపోయింది. మనం కూడా చాలాసార్లు మరి చిన్న ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు లేదా ఏదైనా వ్యాధి కలిగినప్పుడు మనం ఏమవుతామంటే మరి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం. ఇది ఎలాగా, ఇది నేను దీన్ని దాటగలనా, దీన్ని నేను మరి క్రాస్ అవ్వగలనా లేదా అనుకుంటాం కదా పిల్లలు. కానీ నీవు నేను కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఆయన మరణాన్ని కూడా జయించి తిరిగి లేచిన దేవుడు. పునరుద్ధాన శక్తితో ఆయన తిరిగి లేచాడు పిల్లలు. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారికి మళ్ళీ తిరిగి లేసే మరి శక్తిని దేవుడు మనకి అనుగ్రహించాడు. మనం ఆ యొక్క సమస్యని క్రాస్ అవ్వలేకపోతూ ఉంటాం కదా పిల్లలు. కానీ నీవు నేను కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మరి మరణాన్ని కూడా జయించి తిరిగి లేచినటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. మరి ఎప్పుడైనా నీ సమస్యల్లో యేసు ప్రభు ఎంత శక్తిమంతుడో ఆలోచించినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా పిల్లలు? మన దేవాది దేవుణ్ణి, మరి ఈ భూమిని, సూర్యుడిని, చూస్తున్న జగత్తుని సృష్టించిన దేవుణ్ణి మరణం కూడా ఏం చేయలేకపోయింది. మరణాన్ని కూడా జయించి ఆయన తిరిగి లేచాడు కదా. ఆ పునరుత్థానంని మనం ఈ రోజు పునరుద్ధాన దినముగా మనం జరుపుకుంటూ ఉంటాం కదా. చాలాసార్లు మనం చర్చ్కి వెళ్తాం, వాక్యం వింటాం, కానీ ఎప్పటికప్పుడు మళ్ళీ మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనలో మళ్ళీ తిరిగి ఆ భయాన్ని క్యారీ చేస్తూ ఉంటాం కదా పిల్లలు. అయితే ఇక్కడ ఈ దేవుడు
మరి ఏంజెల్ ఎప్పుడైతే ఆ యొక్క వచ్చిన స్త్రీలతో ఇదిగో ఆయన ఇక్కడ లేడు, తిరిగి లేచి ఉన్నాడు, లేచి మీకన్నా ముందుగా గలిలయలోనికి వెళ్ళి ఉన్నాడని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మరి ఆ విధంగా చెప్పినప్పుడు అంతేకాదు, మీరు వెళ్ళి ఆయన యొక్క శిష్యులకి చెప్పమని చెప్పాడనమాట యేసు ప్రభు వారు. ఆ విధంగా మరి ఫస్ట్ మగ్దలేని మరియకి కనిపించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆయన పునరుద్ధానంగా శక్తితో తిరిగి లేచాడో ఆ యొక్క దేహంతో ముందు మరి మగ్దలేని మరియకి కనిపిస్తాడు పిల్లలు. ఆ తర్వాత అలా ఒకరు ఈ భూమి మీద ఆయన 40 రోజులు మరి ఆయన సుమారుగా అందరికీ కనిపిస్తూ ఇంకా మళ్ళీ ఆయన తిరిగి మరి ఆరోహణం పరలోకమునికి వెళ్ళడం జరిగింది. అయితే ఆయన వెళ్ళిపోతున్నప్పుడు కూడా మరి మనతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కదా పిల్లలు, నీతో నాతో. మరి ఎవరైతే యేసయ్యను నమ్మిన వారే కాదు, నమ్మలేని వారు, ఆయన లోకముని ఎంతో ప్రేమించాడు కదా, ఎంతో ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన ఎంత ప్రేమ అంటే నిన్ను నన్ను విడిచి ఆయన ఉండలేడు. మనమన్నా కూడా చాలాసార్లు ఆయనకు దూరంగా ఉంటాం, కానీ ఆయన నిన్ను నన్ను విడిచి అసలు ఉండలేడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే మరి పునరుద్ధానుడై మరి ఆ పరలోకం వెళ్ళడానికి ముందుగా మరి పరిశుద్ధాత్మ దేవుడి రూపంలో మన అందరిలో ఉండడానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని భూమి మీద ఇచ్చి వెళ్ళడం జరిగింది. అంతేకాదు పిల్లలు, మరి ఈ యేసయ్య నిన్నెంత ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణము కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే నిజంగా మనం చేసిన తప్పులకి అల్లర్లకి మనం ఎక్కడికి వెళ్ళిపోవాలంటే నరకానికి వెళ్ళిపోవాలి. చాలాసార్లు నా చిన్నప్పుడు మా అమ్మ చెప్తా ఉండేది, ఇదిగో నువ్వు అక్కను కొడుతున్నావు కదా, దేవుడు పైనుంచి చూస్తున్నాడు, ఇదిగో నువ్వు ఇలా చేస్తున్నావు కదా, సో దేవుడు చూస్తున్నాడు, చూసి ఆయన ఒక రోజు మరి జడ్జిమెంట్ చేస్తాడు. అప్పుడు మరి ఈ యొక్క భూమి మీద కాకుండా పైన నరకము స్వర్గము అని ఉన్నాయి. ఎవరైతే మంచి చేస్తారో వారు స్వర్గానికి వెళ్తారు, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారని చెప్పి మా అమ్మ చెప్తున్నప్పుడు నేను మా మమ్మీతో అనేదాన్ని, నువ్వు ఎప్పుడైనా చూసొచ్చావా మమ్మీ, నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా, అందుకే నువ్వు చెప్పగలుగుతున్నావా అని నేను అడిగేదాన్ని అనమాట. అడిగినప్పుడు నాకు అనిపిస్తూ ఉండేది, నిజమే కదా, చూసి వచ్చిన వారు చెప్తే మనం నమ్మాలి, లేకపోతే నమ్మక్కర్లేదని. మరి నేను యేసయ్యను ఎలా నమ్ముకున్నానో తెలుసా పిల్లలు, నాకు కూడా మరి ఒక ఇంట్రెస్ట్ అయిన వర్డ్ నేను యేసయ్య యొక్క ఫాలోవర్ అవ్వడానికి ఒక హెల్ప్ చేసింది. అదేంటి అంటే మరి ఒక సేవకుడు ఏమని చెప్పారంటే, ఇదిగో మరి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది చనిపోయి అలా ఉండిపోయిన వాళ్ళు చెప్తే మరి నిజమా, చనిపోయి తిరిగి లేచిన వారు వచ్చి చెప్పింది వింటే మరి అది నిజమా అని అన్నప్పుడు నిజంగా ఆ డౌట్ని బట్టి నేను కూడా ఆలోచించాను. నిజమే కదా, నాకు తెలిసిన చాలా మరి వ్యక్తులు చనిపోయారు కానీ వారు తిరిగి లేవలేదు. మరి నేను చాలా బుక్స్లో చాలా గొప్ప వారి కోసం విన్నాను, ఆ బుక్స్లో వినడం జరిగింది. ఆ గొప్పవారు కూడా చనిపోయారు కానీ వాళ్ళ సమాధిలో పెట్టబడ్డారు, కానీ వాళ్ళ సమాధి ఖాళీగా లేదు. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో మరి సమాధిలో పెట్టబడిన యేసు ప్రభు వారి యొక్క సమాధి వద్దకు వెళ్తే అక్కడ రాయబడి ఉంటుంది, ఈయన ఇక్కడ లేడు, ఈయన తిరిగి లేచి ఉన్నాడని. ఆయన సమాధి ఖాళీగా ఉంది పిల్లలు. మరి ఖాళీగా ఉన్న సమాధి అంటే ఆయన మరణం తర్వాత ఏంటి ఉంటుంది లైఫ్ అన్నది ఆయన చూసి వచ్చారు. కాబట్టి ఆయన చెప్పిన మాటలు నమ్మడం, అవును ఆయన చెప్పిన మాటలు నమ్మడం నిజము అని చెప్పి నేను మరి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమనంటే ఆయన ఏదైతే చెప్పాడో చనిపోయిన తర్వాత మరి ఎందరైతే ఆయన్ని అంగీకరిస్తారో వారందరికీ ఆయన పిల్లలు అవ్వడానికి అధికారం అనుగ్రహించాడంట. ఎప్పుడైతే నిజమే కదా, ఈ దేవుడు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఈయనకి తెలిసినట్టుగా వేరెవ్వరికి కూడా సమాధుల్లో ఉండిపోయిన వారికి తెలియదు, కాబట్టి నేను ఈయన మాటలు నమ్ముతానని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను. మరి ఒక 20 సంవత్సరాల క్రితం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏమనంటే ఎవరైతే చనిపోయి తిరిగి లేచి చెప్పిన యేసు ప్రభు వారు చెప్పిన మాట నిజమైన మాట, ఈ మాటను పట్టుకొని నేను మరి యేసయ్యను అంగీకరించడం జరిగింది. ఎప్పుడైతే నా హృదయంలోకి యేసయ్యను అంగీకరించానో, ఇదిగో నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. మన శిక్ష అంతా కూడా యేసయ్య భరించినప్పుడు అది కేవలం నమ్మడం ద్వారా మనము చేసినటువంటి మరి ప్రతి పాపాన్ని కూడా ఆయనకు అడుగుతానని మరి వాక్యం సెలవిస్తుంది కదా పిల్లలు. కాబట్టి ఒక్క నమ్మడం ద్వారా నేను చేసిన ప్రతి తప్పుల్ని యేసయ్య క్షమించాడు, ఆయన భరించాడు నా శిక్ష అంతటిని అని నేను ఎప్పుడైతే నమ్మానో మరి నేను రక్షించబడ్డాను. మరి చూస్తున్న మీలో కూడా ఈ డౌట్స్ ఉన్నాయేమో కదా, ఏమో పరలోకం నరకం ఇవన్నీ చెప్తున్నారు, ఉంటున్నాయో లేదో ఎవరికి తెలుసు, ఎవరు చూసొచ్చారని ఇక్కడ వీక్షిస్తున్న మీలో కూడా ఈ డౌట్ ఉందేమో బహుశా. ఎందుకంటే నాకు కూడా ఒకప్పుడు ఉండేది, కానీ ఇది నిజం పిల్లలు. మరి పరలోకం నరకం అనేవి ఉన్నాయి. ఎవరైతే మరి యేసు రక్తం కింద కడగబడతారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష నుంచి
తప్పించబడతాము. మరి ఎవరైతే యేసయ్యని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారు ఈ యొక్క శిక్ష నుంచి తప్పించబడతారు. మరి ఈ పరలోక రాజ్యం నువ్వు చేరాలనుకుంటున్నావా? ఈ పునరుత్థాన శక్తితో ఆయన అంటున్నాడు, మరి మెమరీ వర్స్ నేర్చుకున్నారు కదా, ఆయనే నిత్య జీవం, ఆయనే పునరుత్థానం. ఆయన ఎవరైతే మరి నమ్ముతారో వారు ఎప్పటికీ కూడా మరి మరణించకుండా జీవించి ఉంటారంట. పరలోకంలో నిత్య జీవంతో మనల్ని జీవింపజేస్తాడు. మరి పిల్లలు, ఈ నిత్య జీవం పరలోకంలోనికి వెళ్ళడానికి నీకు కావాలంటే నీ హృదయంలో యేసయ్య ఉండాలి. మరి నీ హృదయంలో యేసయ్యని ఆహ్వానించావా? ఒకవేళ ఆహ్వానించలేనట్లయితే నువ్వు ఆహ్వానించు. ఒకవేళ ఆల్రెడీ నువ్వు ఆహ్వానించినట్లయితే ఇదిగో నీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, నిజముగా పునరుత్థాన శక్తితో ఆయన నిన్ను తిరిగి లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. నాతో పాటు ప్రార్థన చేద్దామా? యేసయ్య మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నీవు సిలువలో చనిపోవడం మంచి విషయం ప్రభా, అంతేకాదయ్యా నువ్వు తిరిగి లేవడం కూడా మంచి విషయం దేవా. ఇదిగో నాయన, చనిపోయి తిరిగి లేచిన వారికి మాత్రమే ప్రభా చనిపోయిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది నాయన వారి మాటల్లోనే మేము నమ్మాలి ప్రభా. ఇగో ఈరోజు మేము నేర్చుకున్నాం తండ్రి, నిజము తండ్రి. ఇగో నాయన, నీకు మాత్రమే చనిపోయిన తర్వాత ఏ లైఫ్ ఉన్నదన్నది ప్రభా మేము చూడలేదు, ఎవరూ చూడలేదు. నువ్వు చూసి వచ్చిన నీ మాటలను మేము నమ్ముతున్నామయ్యా, నిన్ను నమ్ముతున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ లెసన్ ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. పిల్లలు, మీ అందరూ కూడా ఈస్టర్ గురించి కొత్త విషయాలు నేర్చుకున్నారు కదా, నేనైతే నేర్చుకున్నారు, మీరు కూడా నేర్చుకున్నారు, నేను నమ్ముచున్నాను పిల్లలు. సరే, ఇప్పుడు మనందరికీ ఇష్టమైన యాక్టివిటీ టైం. మన యాక్టివిటీస్లో చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. పామ్ లీవ్తో క్రాస్ ఎలా చేయాలో నేర్చుకున్నాము. డాంకీ గాడిద అంటే ఈసారి భయపడతారా బాధపడతారా లేదు కదా, ఎందుకంటే గాడిదకున్న విలువ ఏంటో మనకి గాడిద ఒక విలువ ఏంటో అక్క చెప్పింది. సో ఇలా చాలా విషయాలు నేర్చుకున్నాం. మరి ఈరోజు యాక్టివిటీలో అక్కలు ఏం చెప్తారో మనం వేచి చూద్దామా? హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మీకు యాక్టివిటీలో నేను ఒక ఏం చెప్పాలి, మీ అందరికీ బాగా తెలిసిన ఒక వ్యక్తి గురించి చెప్తాను. వ్యక్తి కాదు, అదేంటి అంటే మీకే తెలిసిపోతుంది. పిల్లలు, మీకు చీమలు అంటే ఇష్టమా? ఇంగ్లీష్లో యాంట్స్ అంటే అంటారు కదా, ఇష్టమా పిల్లలు? ఎవరికి ఇష్టం ఉంది కదా. అది పక్క నుంచి వెళ్తే అది మనం నేను చేయకపోయినా మనం దాన్ని కుట్టేసి చంపేస్తూ ఉంటాం. అది కుట్టిందనుకో, అబ్బా ఇంత గట్టి కుట్టిందిరా, పిచ్చి చేయమా అని చెప్పి తిడుతూ ఉంటాం. మీకు ఎన్ని కలర్స్ ఆఫ్ యాంట్స్ తెలుసు? రెడ్, బ్లాక్, వైట్ కూడా ఉంటుందా? వైట్ కూడానా? ఇంకేమి కలర్స్ తెలుసు? ఈ మూడే తెలుసు కదా పిల్లలు. దీని నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. అసలు యాంట్ అనేది ఒక ఇన్సెక్ట్ గ్రూప్కి చెందిందంట. చాలాసార్లు యాంట్ అది యానిమలా, ఇన్సెక్టా ఏంటి అని అనుకుంటాం కదా, ఇట్స్ అన్ ఇన్సెక్ట్ అనమాట. అది ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా పిల్లలు? 12,000 ఆఫ్ స్పీసీస్ ఉన్నాయంట. తెలుసా పిల్లలు? మనం జస్ట్ మనకు తెలిసింది ఒకటో రెండు, కానీ 12,000 ఉన్నాయంట పిల్లలు. అంటే మనం అవన్నీ ఎప్పుడు చూడలేదు కదా. అండ్ ఇది మీకు అందరికీ తెలుసా, అది ఒక ఆల్మోస్ట్ 2,000 నుంచి 3,700 ఫీట్ దాని యొక్క నెస్ట్ కట్టుకుందంట. మీ అందరికీ తెలుసు కదా, ఏమంటారు, చీమల ఇల్లురా అని రెడ్ కలర్లో పైన కడతా ఉంటాయి కదా పిల్లలు. అలాగా 300 అది ఎక్కడ జరిగింది అంటే అర్జెంటీనా అనే ఊర్లో ఒక 2,000 నుంచి 3,700 మైల్స్ వరకు అవి ఆ యొక్క నెస్ట్ని, వాళ్ళ యొక్క బిల్డింగ్ని కట్టుకుంటూ వెళ్ళాయంట పిల్లలు. అండ్ ఎంత గ్రేట్ కదా. దానికి ఇయర్స్ ఉండవంట, దానికి వినపడవంట. నువ్వు దగ్గరికి ట్యాంట్ అని పిలిచాను కాదు, పలకదు పిల్లలు, ఎందుకంటే దానికి చెవులు లేవు కాబట్టి. మనం అందరం ఎలా బ్రతుకుతున్నాము? ఊపిరి పీల్చుకోవాలి. అందరూ ఒకసారి గట్టి ఊపిరి పీల్చి అందరూ వదలండి. లంగ్స్ ద్వారా కదా పిల్లలు. కానీ యాంట్స్కి లంగ్స్ కూడా లేవంట. ఈ యాంట్స్ మనకి ఏం నేర్పిస్తున్నాయో తెలుసా పిల్లలు? అవి చాలా చాలా డిసిప్లైన్డ్గా ఉంటాయంట పిల్లలు. మీరు ఎప్పుడైనా యాంట్స్ని చూసారా? అవన్నీ ఒకే లైన్లో వెళ్తాయి, అన్నీ ఒకే లైన్లో, అవన్నీ ఒక లైన్గా వెళ్తాయి. ఇటు వెళ్తే ఎప్పుడైనా ఒక యాంట్ అటు ఒక యాంట్ ఇటు చూసారా? లేదు కదా. సో మీరు ఎప్పుడైనా అసెంబ్లీలో టీచర్ నించోమంటే ఏం చెప్పాలి? ఒకలాంటి వెళ్తారు, ఒకలా టీచర్ నించొని లెఫ్ట్ తిరుగు, రైట్ తిరుగు, స్టాండ్ స్ట్రైట్ అనగానే అప్పుడు స్టాండ్గా నించోమని ఎవరో ఒకరు గైడ్ చేయాలి. కానీ వాళ్ళకి ఎవరు గైడెన్స్ అవసరం లేదు పిల్లలు. వెరీ వెరీ డిసిప్లైన్డ్ అంట. మరి ఏసన్ కలిగి నువ్వు డిసిప్లైన్డ్గా ఉన్నావా? రేపు సండే స్కూల్కి వెళ్ళాలంటే రేపు మార్నింగ్ లేసి అప్పుడు బట్టలు వెతుక్కొని, బైబిల్ ఎక్కడ ఉందో వెతుకొని, బైబిల్ బుక్ ఎక్కడ ఉందో వెతుకొని అప్పుడు వెళ్తున్నావు. అలాగే నువ్వు అన్డిసిప్లైన్డ్గా చాలా ఉంటున్నావు కదా పిల్లలు. స్కూల్కి వెళ్ళాలన్నా చాలాసార్లు సాక్స్లు ఎక్కడో పడేస్తాము, డ్రెస్సెస్ ఎక్కడో పడేస్తాము. మార్నింగ్ లేసి మమ్మీ రిబ్బన్ కనబడట్లేదు మమ్మీ లంచ్ బ్యాగ్స్ కడగలేదు మమ్మీ నా పెన్సిల్ లేదు మమ్మీ అని చెప్పి మనం అంటూ ఉంటాం పిల్లలు. ఈరోజు మనకి యాంట్స్ ఏం నేర్పిస్తున్నాయి తెలుసా? చాలా డిసిప్లైన్డ్గా ఉండాలి. ఏసైకి డిసిప్లైన్ ఉన్న పిల్లలంటే ఇష్టం పిల్లలు. ఏసై కూడా చాలా డిసిప్లైన్డ్గా ఉన్నారు. ఏసై కూడా ఎక్కడికి వెళ్ళినా సరే తను పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకొని చాలా డిసిప్లైన్డ్గా ఉన్నారు. ఒకవేళ ఈరోజు నువ్వు డిసిప్లైన్డ్గా లేకపోతే ఈ యాంట్స్ ఏం నేర్పిస్తుందో తెలుసా? యూ హ్యావ్ టు బీ డిసిప్లైన్. ఎందుకంటే నువ్వు ఏసై బిడ్డావు కాబట్టి నువ్వు డిసిప్లైన్డ్గా ఉండాలి పిల్లలు.
తర్వాత దేవుడికి క్రమశిక్షణ అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు డిసిప్లైన్గా ఉన్నారు కాబట్టి దేవునికి నువ్వు కూడా ఎప్పుడు కూడా డిసిప్లైన్గా ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటో తెలుసా పిల్లలు, అవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా ఉంటాయి. ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉంటాయి అని అంటే వాళ్ళకి ఎండాకాలంలోనే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అంతా తెచ్చుకొని ఆ యొక్క వాళ్ళ నెస్ట్ ఉంటుంది కదా, మీరు చూసి ఉంటారు కదా, ఎర్రగా పెట్టుకొని మట్టితో కట్టుకుంటారు. ఆ లోపలికి ఆ ఫుడ్ స్టోర్ చేసుకుంటూ ఉంటాయి. అవి చాలా హార్డ్ వర్క్ చేసి అవి చూడడానికి చిన్నగా ఉంటాయి, కానీ అదేం చేస్తాయంటే షుగర్ క్యారీ చేసుకొని వెళ్తూ ఉంటాయి. అవి ముందుగానే ఆలోచిస్తే, ఎందుకంటే పిల్లలు వర్షాకాలం వచ్చినప్పుడు అవి వర్షం పడినప్పుడు ఆ చీమలు ఉంటాయి, ఆ యొక్క వాటర్ ఫ్లోకి అవి కొట్టుకొని వెళ్ళిపోతాయి కదా. సో అవి ముందుగానే ప్రీ ప్లాన్డ్గా ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ చేస్తాయి. మరి నువ్వు నేను హార్డ్ వర్కింగ్ చేస్తున్నామా? ఎగ్జామ్స్ అంటే ఎప్పుడో చదువుదాంలే, నెక్స్ట్ మంత్ అంటే రేపు ఎగ్జామ్ అనగా ఒక 1 వీక్ స్టార్ట్ చేస్తాం. కొంతమంది అయితే మిడ్ నైట్ కూర్చొని నైట్ అంతా కూర్చొని చదువుతుంటారు. పిల్లలు ఎప్పుడు కూడా మనం లైఫ్ని ప్లాన్డ్గా చేసుకోవాలి. రేపు ఎగ్జామ్ ఉంది అని అనుకో, మనం ముందుగానే 1 వీక్ ముందు 1 మంత్ నుంచి మనకి ఎగ్జామ్ డేట్స్ ముందే ఇచ్చేస్తారు కదా, మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి పిల్లలు. అలాగే ఎప్పుడు కూడా హార్డ్ వర్కింగ్గా ఉండాలి. ఎప్పుడు రోజు నేను ప్రార్థన చేస్తున్నాను పాస్ అయిపోతానంటే దేవుడు నీకు హెల్ప్ చేయడు. నువ్వు ప్రార్థన చేస్తూ దాన్ని తగ్గట్లుగా చదువుతానే ఏసై నీకు హెల్ప్ చేస్తారు. అంతేగాని నేను ప్రార్థన చేస్తున్నాను, రోజు ప్రార్థన చేస్తున్నాను, నేను పాస్ అయిపోతానంటే అవ్వదు. దేవుడు నీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు. బైబిల్లో ఉంది కదా, మీలో ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉంటే ఏం చేయాలి? ఏసైని అడగాలి. ఏసైని అడిగితే ఏసై జ్ఞానం ఇచ్చినప్పుడు నువ్వు ప్రతిదీ కూడా నువ్వేం చేస్తావంటే ఓవర్కమ్ చేయగలవు పిల్లలు. సో బైబిల్ అలా చాలామంది ఉన్నారు. మీకు తెలుసు కదా, సొలొమోన్ జ్ఞానం అడిగినప్పుడు దేవుడికి జ్ఞానం ఇచ్చాడు. ఆ చీమలు ఏం మాట్లాడుకుంటున్నాయి కూడా చాలా మంది తెలిసే. సో ఈరోజు మీలో ఎవరికి జ్ఞానం కదువుగా ఉంటే ఏసైనా అడగండి, ప్లాన్ చేసుకోండి, హార్డ్ వర్కింగ్ ఉండి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే అవన్నీ కూడా చాలా యూనిటీగా ఉంటాయి పిల్లలు. మీకు తెలుసా, యూనిటీగా అవన్నీ వేరువేరుగా ఉండవు, అన్నీ ఒకే లైన్లో ఉంటాయి. ఎప్పుడు చూస్తే మీరు సింగిల్ చీమని ఎప్పుడు చాలా రేర్గా చూస్తాం. ఎప్పుడు కూడా అవి ఏంటంటే గ్రూప్స్గా ఉంటాయి. మరి నువ్వు మీ అక్కతో, అన్నయ్యతో, తమ్ముడితో, చెల్లితో గొడవ ఆడుతున్నావా, లేదంటే మంచిగా ఉన్నావా? చాలాసార్లు అన్నయ్య అంటే మనకి ఇష్టం ఉండదు, అక్క అంటే మనకి ఇష్టం ఉండదు, స్కూల్లో ఫ్రెండ్స్ అంటే ఇష్టం ఉండదు, సండే స్కూల్ టీచర్స్ అంటే ఇష్టం ఉండదు, సండే స్కూల్ ఎవరి పక్క నువ్వు నా పక్కన కూర్చో వేరే వెళ్ళవా అని చెప్పి అంటాం. కానీ బైబిల్లో ఏముందో తెలుసా పిల్లలు, సహోదరుల ఐక్యత కలిగిన న్యూస్ నుంచి ఎంత మేలు, ఎంత మనోహరం అంట. నువ్వు ఎప్పుడైతే నువ్వు యూనిటీగా ఉంటావు, ఏసై మనం ఎప్పుడు కూడా మన ఫ్రెండ్స్తో యూనిటీగా ఉండాలి, మన యొక్క బ్రదర్ అండ్ సిస్టర్స్తో యూనిటీగా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏసై యొక్క ప్రేమని మనం కనపరచాలి. సో యాన్స్ నుంచి ఈ విషయాలన్నీ నేర్చుకున్నాం కదా. ఫస్ట్ థింగ్ ఏంటి, ఎవరు చెప్పట్లేదు పిల్లలు. ఫస్ట్ థింగ్ ఏంటి, ద వెరీ డిసిప్లైన్. సెకండ్ థింగ్ ఏంటంటే హార్డ్ వర్కింగ్ అండ్ ప్రీ ప్లాన్. థర్డ్ థింగ్ ఏంటి అని అంటే యూనిటీ. ఈ 3 విషయాలు మన అందరి జీవితంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను పిల్లలు. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. మరి ఈ యాక్టివిటీ ద్వారా మీ అందరూ బ్లెస్ అయ్యారా పిల్లలు? నేనైతే చాలా బ్లెస్ అయ్యాను పిల్లలు. ఈ వీక్లో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. ఒకవేళ మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకోకపోతే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మన మధ్య ఉన్న పాస్టర్ రత్నాకర్ అని వచ్చి మనల్ని ఒక ప్రార్థన చేసి బర్త్డేస్ ఎవరైతే సెలబ్రేట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా వాగ్దానం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి రత్నాకర్ అన్న వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ వారంలో ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారో వారికి దేవుని యొక్క వాగ్దానాన్ని ఇవ్వడానికి వచ్చినాను. మరి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరిని నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటామంట. మరి ఈ వాగ్దానం ఎవరైతే ఈ సంవత్సరంలో మీరు ఇది తీసుకోండి, ఈ వాగ్దానాన్ని దివారాత్రులు అంటే డే అండ్ నైట్ దేవుని వాగ్దానాన్ని ధ్యానించండి, దాని యందు ఆనందించండి, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండండి. మీరు నీటి కాలువలు ఎవరైనా నాటబడినదై ఆకు వాడక మీ కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారని ఈ వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. మరి ప్రార్థన చేసుకుందామా? ఎవరికైతే ఇప్పుడు బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారో ఈ వారంలో మీరు ఏకీభవించండి. మీ కుటుంబంలో ఎవరున్నా సరే మీరు ఏకీభవించండి. దేవుని ఆశీర్వాదం కొరకు మీరు ఏకీభవించినట్లయితే నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో ప్రియ బిడ్డలు ప్రభు ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారు ప్రభా, వారి జీవితంలో అయా వారు తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్ల ఉండడానికి కృప దయచేయండి ప్రభా. నీ ధర్మశాస్త్రం నందు ఆనందించడం వాళ్ళకి నేర్పించండి అయా. దివారాత్రంలో దాన్ని ధ్యానించడం వాళ్ళకి నేర్పించండి అయా. గొప్పగా ఆశీర్వదించబడడానికి కృప కలిగి చేయమని యేసుక్రీస్తు నామమున పెట్టి ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. We wish you happy birthday. God bless. Okay, thank you Ratnakar Anna. Wishing you all again a very and happy blessed birthday పిల్లలు. సో ఫైనల్ ప్రే చేయడానికి మనం ఈ వీక్ అంతా మీరు ఈ ప్రోగ్రామ్, ఈ 1 hour ప్రోగ్రామ్ ద్వారా మీరు బ్లెస్ అయ్యారు. కొత్త సాంగ్ నేర్చుకున్నారు, యాక్టివిటీ నేర్చుకున్నారు, మెమరీ వర్స్ నేర్చుకున్నారు. వర్షిప్ ద్వారా దేవుని ఆరాధించమని నమ్ముచున్నాం పిల్లలు. సో మన మధ్యనున్న శిరీషకు వచ్చి మనం ప్రేయర్లో ఇచ్చేస్తా. అందరం కళ్ళు మూసుకొని యేసయ్య థ్యాంక్ యూ మాతో మాట్లాడినందుకు, వాక్యం అనే విత్తనాన్ని మా హృదయంలో నాటినందుకు థ్యాంక్ యూ అని చెప్పి ప్రార్థన చేద్దామా పిల్లలు? అక్క వస్తుంది, మనందరం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కిపోయిద్దాం.
హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ద లార్డ్. ఎంతమందికి మరి సండే స్కూల్ నచ్చింది? మరి సాంగ్స్ వచ్చేసాయి కదా, మరి స్టోరీ ఎంతమంది నచ్చింది? మరి మీరు కూడా సంసోను వల్ల బలవంతుగా దేవునిలో ఉంటారు కదా. సో మనం మరొకసారి ప్రార్థన చేసుకొని ఈ సండే స్కూల్ని ఎండ్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. మరి దేవా తండ్రి, సండే స్కూల్కి వచ్చిన ప్రతి ఒక్కరి బిడ్డని ప్రవ్వా మీరు అభిషేకించండి, నడిపించండి. ఈ దినం దేవా తండ్రి, ఈ దినం నేర్చుకున్న విషయాలన్నీ వాళ్ళు మర్చిపోకుండా ప్రవ్వా ఈ వీక్ అంతా వాళ్ళు పాటించి వీక్ అంతా ఫాలో అయ్యి ప్రవ్వా నిన్ను వెంబడించే హృదయాలు ప్రతి చిన్నారి బిడ్డకి మీరు దయచేయమని వేడుకుంటున్నాను. వాళ్ళు స్కూల్స్కి వెళ్తుండగా ఎక్కడికి వెళ్తున్నా ప్రభా నీ కాపుదల బిడ్డలు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లలు, ఈ వీక్ ప్రోగ్రామ్ మీకు చాలా బ్లెస్సింగ్ ఉంది నమ్ముచున్నాము. మరి ఏప్రిల్లో ఇప్పటికీ చాలామందికి ఎగ్జామ్స్ అయిపోయాయి. కొంతమంది రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, కొంతమంది ఇంకా ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇంక మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. దేనికి భయపడద్దు, యేసయ్య మీతో ఉన్నారు, టెన్షన్ పడకండి. దేవుడి చిన్న జ్ఞానంతో మీరు అందరూ ముందుకు రాయండి. పిల్లలు, క్లైమేట్ చాలా హాట్గా ఉంది, మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మా కోసం మీరు ప్రార్థన చేయండి. నెక్స్ట్ వీక్ 4 o'clockకి జీసస్ కాలేజ్ లిటిల్ చైల్డ్ ఛానల్లో మేము మీ కొరకు కొత్త సాంగ్స్తో, స్టోరీతో, అలాగే యాక్టివిటీస్తో రెడీగా ఉంటాం. మీరు కూడా ప్రేయర్ఫుల్గా బైబిల్తో రెడీగా ఉంటారు కదా పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్.